ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రతిష్టాత్మకమైన క్రిస్మస్ పండుగకు ప్రజలంతా ఆత్మీయత సంపూర్ణ హృదయంతో ఆహ్వానం పలుకుతున్నారు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు క్రిస్మస్ శోభ సంతరించుకుంది. మహావిశాఖ నగరంలో వెలుగుల వేడుక సెలబ్రేషన్స్ హడావడిగా ఊపందుకుంది. కరుణామయుడు యేసుప్రభు పుట్టినరోజు వేడుకకు విశాఖలో చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ కాంతులతో ప్రార్థనా మందిరాలన్నీ వెలిగిపోతున్నాయి. క్రిస్మస్కి స్వాగతం పలుకుతున్నాయి. చర్చిల వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి. మెరిసే లైట్లతో ఆకర్షించబడే చెట్లు, ఎన్నో గంటలు, క్రిస్మస్ చెట్లపై మెరుస్తున్న నక్షత్రాలు అందరికీ ఆనందం, ఉత్సాహం, ప్రశాంత వాతావరణం అందిస్తున్నాయి. మొత్తం మీద 2024 ఏడాది క్రిస్మస్ వెలుగుల పండుగను క్రైస్తవ కుటుంబాలన్నీ భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని విశాఖలో క్రైస్తవ సోదరులు అంటున్నారు. క్రిస్మస్ పండుగ అనేది వరల్డ్ వైడ్గా జరుపుకుంటారు. సో అందులో మన ఇండియన్స్ ఇంకా ఘనంగా జరుపుకుంటారు. ఎవ్రీ ఇయర్ December 25th అనేది క్రిస్మస్ డేట్ మారదు. ఎవ్రీ ఇయర్ 24th నైట్ 10 o'clock నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ వచ్చిందంటేనే క్రిస్మస్ పండగ మాకు. డిసెంబర్ స్టార్టింగ్ నుంచి డిసెంబర్ 1st తారీఖు నుంచి క్రిస్మస్ వరకు కూడా మీ డెకరేషన్స్ అని, లైటింగ్ సెట్టింగ్స్ అని ఫుల్గా చూశారు కదా, విద్యుత్ కాంతులతో నింపుకొని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. యేసు పుట్టుకుని మా ఇంట్లో యేసు రావాలి, మా ఇంట్లో యేసు పుట్టాలి, ఆయన దీవెనలు కావాలి, బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి ఒక్క మా ఫ్యామిలీయే కాదు వరల్డ్ వైడ్గా క్రిస్మస్ అనేది జరుపుకుంటారు. వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్ అనేది. థ్యాంక్ యూ. పిల్లలు స్పెషల్గా చిన్నపిల్లలు డాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. డెకరేషన్కి అసలు యూత్ పిల్లలతోనే డెకరేషన్ చేశారు. అందరూ కూడా ఇంట్లో చిన్న పెద్ద అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నైట్ మరి ఇంట్లోనే అయితే వంటలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో చాలా బాగా పండుగ జరుపుకుంటున్నారు. సో మేమైతే చాలా హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవడానికి ఎక్కువగా చర్చిలోని ఎక్కువసేపు చర్చిలోని ఉంటున్నాము.